ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ఎడారులుగా మారిన భూములకు నీళ్లు ఇవ్వడం ద్వారా బంగారు తెలంగాణను నిర్మించుకోవచ్చు అని చెప్పి ఉద్యమ సందర్భంగా ఉద్యమకారులందరూ చెప్పిండ్రు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నామని, లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చలు చేసినాం, తెలంగాణ రాష్ట్రం నిర్మించబోయే ప్రాజెక్టులకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించినామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అదే సందర్భంలో శాసనసభలో ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ దాదాపుగా మహారాష్ట్ర ప్రభుత్వం 400 అక్రమ బ్యారేజీలు నిర్మించుకున్నది, గత ప్రభుత్వాలు గత ముఖ్యమంత్రులు వాటిని నిలువరించలేకపోయినారని కూడా ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో బాబ్లీ నిర్మాణం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి ఎడారిగా మారి 5 జిల్లాలు 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారుతుంటే ఆనాడు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆ అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన వాళ్ళు ఈరోజు అక్కడ మంత్రివర్గంలో ఉన్నారు అధ్యక్ష. అయితే మరి మొన్న ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకు పోయినప్పుడు సుప్రీంకోర్టులో కేసులు వేసిన వాళ్ళు కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణం బాబ్లీ 12 ప్రాజెక్టులు నిర్మిస్తుందని గుర్తించిన నాయకులు మంత్రివర్యులు కానీ ఎందుకు మన మహారాష్ట్రతో ఒప్పందాల ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పి ఆ ఒప్పందం సందర్భంగా లేవనెత్తలేదో నాకు అర్థం కాలేదు. ఈనాడు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అక్రమ నిర్మాణాల వల్ల ఉత్తర తెలంగాణ మొత్తం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలను తొలగించి తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని నివారించవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ప్రాణహిత చేవెళ్లను ప్రాణహిత కాళేశ్వరం కింద మార్చి గతంలో ఏదైతే 38,500 కోట్లతోని 16 లక్షల ఎకరాలకు, అదేవిధంగా హైదరాబాద్కి తాగునీళ్లకు, అదేవిధంగా పారిశ్రామిక విధానానికి నీటి కేటాయింపుల ద్వారా ఏవైతే టెండర్లు పిలిచి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరో, ఈరోజు ప్రాణహిత చేవెళ్లను తొలగించి రంగారెడ్డి జిల్లాను తొలగించి ప్రాణహిత కాళేశ్వరము అదనపు 5 బ్యారేజ్ల నిర్మాణాల మీద ఈరోజు 38,500 కోట్ల ఖర్చును 83,000 కోట్లకు పెంచినట్టుగా మనకు సమాచారం అందుతున్నది. అంటే ఈ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద అత్యధికంగా ఆర్థిక భారం పడుతున్నది. అదేవిధంగా 160 టీఎంసీలతోని 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంటే 38,500 కోట్లు ఖర్చు అయితే ఈరోజు 83,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారో విస్పష్టంగా ఈ సభకు చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఏదైతే నిర్మాణాల వల్ల ముంపు ఏరియాలు మహారాష్ట్రతో అగ్రిమెంట్లు చేసుకున్నామంటున్నారో 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించినట్టుగా మన సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులే సభలో మా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈరోజు నిపుణులు చెప్తున్నారు అలా చేయడం వల్ల తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందని, ఆ నష్టం ఆర్థికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పేద ప్రజల మీద పడుతుంది. కాబట్టి ఆర్థిక భారం అనేది లేకుండా ఏ రకంగా నిలువరిస్తారో చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా కృష్ణానది మీద నిర్మిస్తున్న ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో ఉన్నదో 35,000 కోట్ల రూపాయలతోటి 15 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి కొత్త ప్రాజెక్టు కూడా ప్రభుత్వం టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో పిలిచిన టెండర్లు పిలిచి 90% పనులు పూర్తయిన కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క సంవత్సరం 24 గంటలు పనిచేస్తే 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, 1,000 కోట్లతో ఒక్క సంవత్సరం పనిచేస్తే 8 లక్షల ఎకరాలు వచ్చే ప్రాజెక్టుకు ప్రాధాన్యతనివ్వాలా? 35,000 కోట్ల రూపాయలతో 30 నెలల్లో 60 నెలల్లో 90 నెలల్లో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నా? ఎందుకు ఈ ప్రభుత్వం 90% పూర్తయిన ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించి కొత్తగా టెండర్లు పిలిచే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల మీద ఎందుకంత ప్రేమ గురిపిస్తుందో ఆర్థిక మంత్రివర్యులు ఇంత అదనపు ఆర్థిక భారం పడుతుంటే ప్రాజెక్టుల ప్రాధాన్యతను ఈ సభలో ప్లీజ్
రేవంత్ గారు లేవనెత్తిన విషయాల మీద ఈ సభలోనే ఇప్పటికే అనేక సందర్భాల్లో క్లారిటీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ అదే విషయాల్ని సభను తప్పుదోవ పట్టించేటట్టుగా, ప్రజలకు అపోహలు కలిగేటట్టుగా, మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ఒక్కసారి నష్టం జరిగేటట్టుగా మనం ఈ సభలో ప్రసంగించడం అనేది కరెక్ట్ కాదు. మీరు చెప్పినట్లుగానే గోదావరిలో ఉన్నటువంటి మన వాటా నికర జలాలు 900 టీఎంసీ కానీ, కృష్ణాలో ఉన్నటువంటి 290 టీఎంసీ కానీ వాడుకోవటానికి నిర్దేశించినటువంటి ఈ ప్రాజెక్టులు, అదేవిధంగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ని ఏదో పక్కన పెట్టారనేటటువంటి భావంతో మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. వాటికి నిధులు కేటాయించాం. మీరు అనుకున్న సమయంలోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే మనకు ఉన్నటువంటి హక్కు రీత్యా కొత్త ప్రాజెక్టులకు డిజైన్ చేశాం. ఆ ప్రాజెక్టులో ఏదైతే పెరిగినటువంటి అంచనాలకు సంబంధించి మీరు ఒక్కరోజు 24 గంటలు ఓపిక చేస్తే 30వ తారీఖున మీకు సవివరంగా 31వ తారీఖున మీకు ప్రస్ఫుటంగా బొమ్మ కనపడుద్ది అధ్యక్ష. అప్పుడు ఇటువంటి వాటికన్నిటికీ క్లారిఫికేషన్స్ కరెక్ట్గా వస్తాయని చెప్పి భావిస్తూ వాటిని తెలంగాణ రాష్ట్రానికి మళ్ళొక్కసారి నష్టం జరిగేటటువంటి పద్ధతిలో సభ్యులు ప్రసంగించకుండా ఉంటే తెలంగాణకి దోహదపడ్డట్టుగా, తెలంగాణకు కావాల్సినటువంటి మేలు జరిగేటట్టుగా ఈ సభలో ప్రసంగిస్తే మంచిదని చెప్పి గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. గత 60 సంవత్సరాలుగా సాగునీటి పారుదలలో అన్యాయం జరుగుతుందని పదే పదే సభ్యులు చెప్పినప్పుడు, గతంలో మంత్రులుగా పనిచేసి తెలంగాణకు మేలు చేసినాము, ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకున్న మంత్రులు మీరు చెప్తున్న తప్పమ్మా, ఆనాడు మేము తెలంగాణ కోసం పనిచేసినామని ఇదే మంత్రివర్యులు ఇంటర్వెన్షన్లో చెప్పినుంటే నేను సంతోషించేవాడిని అధ్యక్ష. ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రులు కడియం శ్రీహరి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారి పెద్దలు, పోచారం శ్రీనివాసరెడ్డి గారి పెద్దలు, మొత్తం క్యాబినెటే తెలుగుదేశం పార్టీ క్యాబినెట్ అధ్యక్ష. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీని తిడుతుంటే వాళ్ళు అక్కడ కూర్చొని బల్లలు జరుపుతుంటే మేము ఏ రకంగా వారిని సమర్థించాలని ఒక్కసారి. ఆ మహానుభావుడు అప్పుడు ఆ పార్టీలో లేడు అధ్యక్ష. ఆ జోరాలు కట్టినప్పుడు, ఆ ఎస్ఎల్బీసీని కట్టినప్పుడు, ఎస్ఆర్ఎస్పి సెకండ్ స్టేజ్ తెచ్చినప్పుడు, ఏఐబీపీ నిధులు తెచ్చినప్పుడు, తెలంగాణకు నీళ్ళు తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఎక్కడుండో నాకు తెలియదు. కానీ ఆనాడు కూడా తెలంగాణకి న్యాయం చేయడానికే మా శక్తివంచం లేకుండా ప్రయత్నం చేశాము. అదే ప్రయత్నంలో ఉన్నాం తప్ప ఆయన మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటే ఆయన ఇష్టం. అది నాకు సందర్భం లేదు. అప్పుడు అదే దానికోసం పోరాటం చేసాం. నీ జోరాలను అడుగు, నీ ఎస్ఎల్బీసీని అడుగు, నీ ఎస్ఆర్ఎస్పి సెకండ్ స్టేజ్ని అడుగు. అప్పుడు ఉంటే నీకు తెలిసేది. అప్పుడు లేకుండా మొన్న మధ్యలో వచ్చి ఉంటావు. దానికోసం నువ్వు ఆరాటపడే మాటలు అది అసందర్భం. దాని గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఉద్యమాలు చేసేటప్పుడు నేను అక్కడ ఉన్నా, వారు ఇక్కడ అధికారంలో ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత వారు అక్కడికి వెళ్ళినరు, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అంతే తేడా, వేరే ఏం లేదు అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష, ఏడున్నో ఆ కుర్చీలో కూర్చున్నాయని అడిగితే చెప్తాడు అధ్యక్ష. నరసన్న నువ్వు కూడా ఇక్కడ నుంచి అక్కడ పోయినావు, మర్చిపోకన్నా. తెలుగుదేశంలో ఉన్నావన్నా, మర్చిపోకన్నా. అప్పుడే మర్చిపోకన్నా. పక్కన లక్ష్మణ కూడా ఈ పార్టీ అన్న, ఆ మంత్రి గారు కూడా ఈ పార్టీ. అధ్యక్ష, ఏదేమైనా సంతోషం. మా దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, మేము అభినందిస్తున్నాం. మా ట్రైనింగ్ అనేది ఉపయోగపడ్డది. మా పార్టీలో ట్రైనింగ్ పొందింది నువ్వు మా దగ్గర ఆ పార్టీ అధ్యక్షుడితో సహా అందరూ ట్రైనింగ్ తెలుగుదేశం పార్టీలో పొందారు. మీ దగ్గర మేము ట్రైనింగ్ పొందలే, అది కూడా గుర్తుపెట్టుకో. ఆ దగ్గర అనలేదు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీలో ట్రైనింగ్ పొందినరన్న సంతోషం. సరే అధ్యక్ష, సరే సాగునీటి ప్రాజెక్టులు మళ్ళీ చెప్తా ఉన్నారు, తప్పకుండా అందులో మాట్లాడతాం అధ్యక్ష. ఇక నిధుల విషయానికి వస్తే కూడా ఆర్థిక మంత్రివర్యులు ప్రవేశపెట్టిన 14-15 బడ్జెట్ కానీ 15-16 బడ్జెట్ కానీ పెద్దలందరూ చెప్పినారు, మేమందరం కూడా చెప్తున్నాం. ఆనాడు 10 నెలల కోసం 1,00,000 కోట్లు ప్రవేశపెడితే 62,000 కోట్లే తేలింది. రెండోసారి 1,16,000 కోట్లకు ప్రవేశపెడితే మీరే సవరించుకున్న దాంట్లో 1,00,000 కోట్లు అంటున్నారు. వాస్తవంగా అది 85,000 కోట్ల దగ్గరనే తేలేటట్టుకున్నది. ఈరోజు కూడా 1,30,000 కోట్లు అంటున్నారు. గత 2 అనుభవాలను చూస్తే మీరు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో దాదాపుగా 40% కోతలు మీరే విధించుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా వాస్తవ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టవలసిందిగా ఈ సందర్భంగా పెద్దల ఆర్థిక మంత్రి వారికి తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని నిధులు ఏవేవి కేటాయించినా ఎంత ఖర్చు పెట్టినో ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ
వీళ్ళందరూ కలిసి 80% అధ్యక్ష సమాజంలో 2014లో 14,160 కోట్ల నిధులు కేటాయిస్తే 4,140 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. 2015లో 15,000 కోట్ల 296 కోట్లు ఖర్చు పెడితే కేటాయిస్తే 7,169 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ సంవత్సరం 20,178 కోట్లు కేటాయింపులు జరిగినాయి అధ్యక్ష. 2014లో కానీ 2015లో కానీ కేటాయింపులల్లా ఖర్చు పెట్టింది 30% మాత్రమే అధ్యక్ష. అంటే కేటాయింపులు గొప్పగా ఉంటున్నాయి, ఖర్చులకు వచ్చే వరకల్లా 30% కూడా కనిపించడం లేదు. టోటల్ బడ్జెట్ మీద తీసుకుంటే 80% ప్రజలుగా ఉన్న వాళ్లకు 14% మాత్రమే నిధులు కేటాయించినము. ఇది ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యున్నతికి ఏమాత్రం క్షేమకరం కాదు, ఉపయోగకరం కాదు. కాబట్టి తక్షణమే ఈ కేటాయింపులను పునఃసమీక్షించి 80% ఉన్న సమాజంలో ఉన్న ప్రజలకు నిధులను పెంచవలసిందిగా ఆర్థిక మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా నియామకాలకు సంబంధించి కూడా ఉద్యమాలు జరిగినాయి అధ్యక్ష. ఉద్యమాల సందర్భంగా 4 లక్షలు 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలామంది ఉపన్యాసాలు చెప్పినారు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇదే ఆర్థిక మంత్రివర్యులు 1,07,000 ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయని చెప్పి ఈ సభకే సమాధానం చెప్పడం జరిగింది. కానీ 20 నెలలు తిరిగే లోపల లేదు 57,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని చెప్పి ఈరోజు చెప్తున్నారు. నేను అడుగుతున్న పెద్దల్ని, ఈ 57,000 అన్న నిజమా, లేదంటే మళ్ళొచ్చే సమావేశాలకు తగ్గించి 30,000కో 40,000కో తగ్గిస్తారా? పోనీ ఇన్ని ఉద్యోగాలు ఉంటే వీటిని ఎప్పటిలోగా మీరు వీటిని అన్నిటిని కూడా ఈ వేకెన్సీలను అన్నిటిని కూడా ఫిలప్ చేస్తారో దానివల్ల వచ్చే ఆర్థిక భారం ఏందో కూడా ఆర్థిక మంత్రివర్యులు సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అక్కడ టికెట్లు ఇవ్వకపోయినా సరే మన గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గతంలో మనందరం బాధపడడం చెప్పుకున్నాం. ఉప్పుగూడ, గౌలిగూడ, నారాయణగూడలో మేముండాలి, అదేవిధంగా అడ్డగుట్ట, పార్సిగుట్ట, చంద్రాయణగుట్టలో మేముండాలనా, జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, బోల్డర్ హిల్స్లో ఆంధ్ర వాళ్ళు ఉండాలనా, మేము ఎప్పుడు అక్కడికి వెళ్తామని ఆనాడు చెప్పినాం అధ్యక్ష. అయితే ఈనాడు పార్టీ అధ్యక్షులు ఇచ్చే టికెట్లలో కూడా జూబ్లీ హిల్స్లో కాజా సూర్యనారాయణకు, అమీర్పేట్లో విజయలక్ష్మి గారికి, అదేవిధంగా మన వెంగళరావు నగర్లో కిలారి మనోహర్కు, ఇలాంటి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకే టికెట్లు ఇచ్చినాం అధ్యక్ష. కనీసం తెలంగాణ బిడ్డలకు జూబ్లీ హిల్స్లో కార్పొరేటర్ టికెట్ అయినా ఇవ్వండి అని చెప్పి, ఉద్యోగాలు ఇవ్వకపోయినా తెలంగాణ బిడ్డలకు టికెట్లు ఇవ్వమని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సబ్జెక్టుగా వస్తున్నా అధ్యక్ష. అంటే ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమాలు జరిగితే కనీసం రాజకీయంగా మన పార్టీ ఇచ్చే టికెట్లు కూడా ఇవ్వలేదు, తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగిందనే సందర్భంలో తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దళితులు తెలంగాణ రాష్ట్రం వస్తే అత్యధికంగా లబ్ధి పొందాల్సిన వాళ్ళు, లబ్ధి చేకూరుతుందని భావించిన వాళ్ళు దళితులు అధ్యక్ష. ఈ దళితులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, ప్రతి దళిత కుటుంబానికి భూమి లేని వాళ్లకు 3 ఎకరాల భూమిని ఇస్తామని ఆనాడు ప్రభుత్వం గట్టి హామీని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు మొదటి బడ్జెట్లో 1000 కోట్లు పెట్టిండ్రు, రెండో బడ్జెట్లో 1000 కోట్లు పెట్టారు. కానీ ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం 1132 ఎకరాలు మాత్రమే, 525 కుటుంబాలు మాత్రమే లబ్ధిదారులని మాకు సమాచారం అందుతున్నది అధ్యక్ష. ఇవాళ దళితులు 3 లక్షల కుటుంబాలు భూమి లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ భూములు ఇవ్వాలంటే ఈ బడ్జెట్లో ₹1 కూడా దళితులకు కేటాయించాల్సిన భూముల గురించి అసలు నిధులే కేటాయించలేదంటే, అంటే అసలు ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందా, లేదా ఈ ప్రభుత్వం ఎప్పటిలోగా దళితులకు భూములు ఇస్తుందో చెప్పవలసిందిగా తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా భూములు దొరకకపోతే 5 లక్షల రూపాయలకు ఎకరాలకు దళితుల కోసం భూములు కొంటున్నారు. కాబట్టి ప్రతి కుటుంబానికి బ్యాంకులో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతోనైనా ఆ దళిత కుటుంబాలు గౌరవంగా ఆత్మ గౌరవంతో బతుకుతారు. కాబట్టి ఆర్థిక మంత్రివర్యులు ఆలోచన చేసి ఈ దళిత కుటుంబాలకు భూములు దొరికే వరకు ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఎఫ్డీ చేసి ఆ ఎఫ్డీ మీద వచ్చే ఇంట్రెస్ట్ను దళిత కుటుంబాలకు చెందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా అధ్యక్ష. అదేవిధంగా గిరిజనుల అధ్యక్ష, ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల మేనిఫెస్టోలో 12% గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా 3 ఎకరాల భూములు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ 21 నెలలైనా కూడా గిరిజన సోదరులకు న్యాయం జరగలేదు. అదేవిధంగా హైకోర్టు కూడా
10% గిరిజనుల రిజర్వేషన్ అమలు చేయమని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ గిరిజనులకు 3 ఎకరాల భూమి ఎప్పటిలోగా కొనిస్తారు, అదేవిధంగా 12% రిజర్వేషన్ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పవలసిందిగా తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మైనారిటీలకు సంబంధించిన 12% రిజర్వేషన్ కూడా ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. ఆ విషయంలో కూడా ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా అధ్యక్ష. అదేవిధంగా వికలాంగులకు కూడా 3% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు ముఖ్యమంత్రి వర్యులు మేనిఫెస్టోలో. అదేవిధంగా వికలాంగులను ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇస్తామని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. వికలాంగులు ఎంతోమంది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రభుత్వం ఆ హామీని కూడా అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అధ్యక్ష. అదే వస్తున్నా అధ్యక్ష. లాస్ట్ 1 minute. సార్ ఒక 5 minutes లో కంక్లూడ్ చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కూడా ప్రజలందరూ ఆశతో ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తుందని. హైదరాబాద్లో భూములు లేవని ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని అన్నది. అక్కడ విద్యార్థులు ఉద్యమాలు చేయడం వల్ల అది ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి ఈ సందర్భంగా నేను సూచన చేస్తున్నా అధ్యక్ష. ఎంఆర్ ప్రాపర్టీస్ పేరు మీద 525 ఎకరాలు ఎంఆర్ ప్రాపర్టీస్కు గత ప్రభుత్వాలు కేటాయించినాయి. ఒక 125, 130 ఎకరాలలో వాళ్ళు లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మినరు. ఇంకా 400 ఎకరాల భూమి అక్కడ పక్కన పడి ఉన్నది, కేసులాలు ఉన్నది. ప్రభుత్వం తక్షణమే ఎంఆర్ ప్రాపర్టీస్లో ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి వెనక్కి అందులో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే కొన్ని వేల మంది కుటుంబాలకు ఉపయోగపడుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అక్కడ కట్టించవలసిందిగా చాలా టైం అధ్యక్ష స్పీకర్ సార్ 20 నిమిషాలు.